మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. విశాఖపట్నంలో పర్యాటకులను ఆకర్షించేటట్టుగా ఒక హృదయ స్పందనకి దగ్గరగా ఉండే ఒక అత్యుత్తమమైన పర్యాటక కేంద్రం విశాఖ తాజ్మహల్ అనబడే కుదుపాం టూంబ్. గోడే జమీందారులు ఆఖరివాడైన నారాయణ గజపతి ఇద్దరు కూతుళ్లలో ఒక కూతురు వైరిచల్ల వాళ్ళ ఇంటి కోడలు వైరిచల్ల వీరభద్రరాజుకి ఇచ్చి పెళ్లి చేశారు. రెండో ఆవిడ బెంగాల్ ఇచ్చారు. అయితే హస్బెండ్ పోయి ఆవిడ వచ్చి ఇక్కడే మహారాణిపేటలో, దానివల్ల మహారాణిపేట అని పేరు కూడా వచ్చింది, మహారాణిపేటలో ఇల్లు కట్టుకొని, ఎందుకంటే ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసింది కూడా వీళ్ళే. మొట్టమొదటిసారి నక్షత్రశాల కట్టింది అంతా వీళ్ళే. అందుకని ఆ ప్రాంతంతో అనుబంధంతో అక్కడే ఇల్లు కట్టుకుని ఉండిపోయింది. ఈవిడ వైరిచల వారి కోడలైన విశాఖపట్నంతో కుదుపాంతో అవినాభావమైన సంబంధం ఉంది ఈ దంపతులిద్దరికి కూడా. అయితే దురదృష్టవశాత్తు పురుటి సమయంలో ఆవిడ పోయినప్పుడు విపరీతమైన విద్యాధికురాలు, సంగీత శాస్త్రంలో కూడా గొప్ప ప్రవీణత, ఇది కాకుండా ఇంగ్లీష్లో ఫ్లూయెన్స్గా ఇంగ్లీష్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడగలిసినంత నాలెడ్జ్ సంపాదించుకున్న వ్యక్తి, ఒక మంచి రూపవతి. ఇలాంటి భార్య పోయేటప్పటికీ ఆయన ఒక రకంగా పిచ్చివాడైపోయినట్టుగా తయారై భార్య పేరుని ఎన్నెన్ని మంచి కార్యాలు చేయాలో అన్నీ చేశాడు. అక్కడ కుదుపాంలో కానీ అక్కడ విద్యా కేంద్రాలు స్థాపించాడు, వైద్య కేంద్రాలు స్థాపించాడు. అలాగే విశాఖపట్నంలో కూడా ఆవిడ పేరుని ఎన్నో స్థాపిస్తూ ఆవిడ స్మృతి చిహ్నంగా కుదుపాం టూంబ్ ఇప్పటికి కూడా మన ఉడా పార్క్కి ఎదురకుండా ఉంది. దాన్ని ఆయన నిర్మించాడు. దీనిలో మొఘల్, రాజస్థానీ, కళింగ, ద్రవిడ శైలుల్లో దాన్ని రూపొందించి దాని లోపల మహావాక్యములు అని చెప్పేసి ఒక మనిషిగా బతకడానికి ఏ గుణాలు ఎలా అలవర్చుకోవాలి అన్నది, అంటే ఒక భగవద్గీతలో కంటే కూడా విపులంగా శుద్ధ తెలుగులో ఒక మనిషిని ఏ విధంగా ఆవిష్కరించుకోవాలో తను దానిలో రాయించి పెట్టాడు. ఇది విశాఖపట్నం జమీందారీ చరిత్రలో ఒక అద్భుతమైన స్మృతి చిహ్నంగా. అందుకనే మోడర్న్ పీరియడ్లో దాన్ని షాజహాన్ ఆవిడికి ఏ రకంగా అయితే భార్య పేరుతో ముంతాజ్ మహల్ పేరుని కట్టాడో అదే పద్ధతిలో వైరిచల్ల వీరభద్రరాజు ఈ లక్ష్మీనరసయ్యమ్మ ఈవిడ మెమోరియల్గా 1903లో, అంటే రమారమి 125 సంవత్సరాలు అయిపోయినా సరే ఇప్పటికీ అక్కడ ఆ ఆత్మలు తిరుగుతున్నట్టుగా ఒక సెంటిమెంటల్గా ఒక జమీందారీ కుటుంబం చివరి రోజుల్లో ఏమి చేయగలదో సమాజానికి ఆ రకమైన సేవలు చేస్తూ ఒక కళా ప్రతీకగా కుదుపాం టూంబ్, అదే విశాఖపట్నం తాజ్మహల్ మిగిలింది అని చెప్పవచ్చు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.